చేసుకుందాం ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. కాదల్లా ఏమన్నంటే కోపం గాని ఆల్మొగలంటే ఎట్లుండాలే? మంచిగా మనసున మనసై బతుకున బతుకై నీవు లేక వీణా పలుకలేనన్నది అని గిసోంటి రాగాలు తీసుకుంటా ఒకరికొకరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా మురిసి ముప్పందం అవుకుంటా ఉన్నదో లేదో వండుకొని తినుకుంటా ఆరాంసే ఉండాలి కానీ ఎప్పటికి కసిరిచ్చుకునుడు తిట్టుకునుడు తప్పులు తీసుడు అలుగుడు గులుగుడు గుయ్య గుయ్య పెట్టుడు యాస్టకస్తే కొట్టుకునుడు అలిగి ఇంట్లోకే వెళ్ళిపోవుడు గిట్ల చేసుకోవచ్చునా? అప్పటి మందం మాట అనుకోవాలి, ముత్తన్ని మంచినీళ్ళు తాగాలి, మళ్ళీ మర్చిపోయి కలిసిమెలిసి ఉండాలి కానీ పగలు పెట్టుకోవద్దల్లా. ఇప్పుడు ఈ ఇంటింటి రామాయణం ఎందుకు అని అంటారా? ఎందుకో చూడుర్రు ఇక మీరే. అయితే ఇప్పుడు మనం మెదక్ జిల్లా కొల్చార మండలంలో ఉన్నాం. అగో కరెంటు టవరు మీద ఒక మహానుభావుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ మనిషి దాని మీదకెళ్ళి దునికి అత్తడట. ఎట్లా సర్కస్ ఫీట్లు చేస్తుండో చూడు. ఏమన్నా బాలకృష్ణ అనుకుంటుండా ఎట్లా? అయితే ఈయనకు ఈయన భార్యకు ఇంట్లో లొల్లైందట నొల్ల. ప్రతి ఇంట్లో అయ్యే రామాయణమేనా అది. అయితే ఆయన జవడం పెట్టుకొని పెర్మిట్ మీద అలిగి తల్లిగారింటికి పోయింది. శుభం. ఎంతైనా ఇంటామే లేకుంటే ఇల్లంతా అంగడంగడేనా. మోళ్ళు బతుకుడు కూడా జరంత కష్టమే అవుతుంది. అండుకోవాలి, తినాలి, బోళ్ళు తోమాలి, బొచ్చలు తోమాలి. అబ్బో పెద్ద రామాయణం ఉంటది. అందుకే ఈయన ఇంటామని ఇంటికి రమ్మని బతలాడుకున్నాడట. కానీ ఆమె ఇన్లే. నీ ఇంటికి ఎవడెత్తాడు పో అని జర గట్టిగానే చెప్పినట్టున్నది. ఈ పెనిమిటి బాగా హట్ అయిపోయిండు. టవర్ ఎక్కి నా భార్య కాపురానికి అత్తనే నేను టవర్ దిగుతా లేకుంటే దునికి చత్తా అని గిట్లా బ్లాక్ మెయిల్ చేసిండోల్లా. ఓషిని కథ సల్లగుండా. మరి సోయి ఆమెతో లొల్లి పెట్టుకునేటప్పుడు ఉండద్దా? ఇప్పుడేమో ఇంటామె రాకుండా చత్తా అని పట్టే. అగో ఏమో శకలు బాగానే పడుతుండు కదా. కాదు జారేనా అంటే కథమే. ఇక లాస్ట్కు పోలీసు వాళ్ళు వచ్చి ఈయనని బుదరికిచ్చిర్రు. ఇంటామెతో మాట్లాడి కాపురాన్ని తీసుకొచ్చే జిమ్మేదారి నాది అని ఎస్ఐ సాబ్ మాట ఇచ్చుడుతోనే అప్పుడు మెల్లగా దిగిండట ఈ మనిషి. గట్లున్నదోళ్ళ కథ అన్నట్టు. సేమ్ టు సేమ్ ఇట్లనే ఇంకో ఆయన కూడా చేసిండు. అయితే జోగిపేటల నరసింహులు అనేటైనే దోస్తులు దావత్ అడిగితే ఇంట్లోకెళ్ళి 20,000 పట్టుకుపోయి ఖర్చు చేసిండు వాళ్ళ. ఈ 20,000 ముచ్చట ఇంటామెకి ఎరికైంది. ఆమెకు బీపీ లేచింది. ఈ 20,000 పట్టుకద్దనే నీకు బుబ్బ పెడతా లేకుంటే పోలీస్ స్టేషన్ లో అప్ప చెప్తా అన్నదట. ఈ నరసింహుడు దోస్తులకు కూడా ఫోన్ చేసి ఇదే చెప్పిందట. మీరు దావత్ చేసుకున్న పైసలన్నీ దక్కవలసిందే, 20,000 ఇవ్వవలసిందే అని జర గట్టిగానే చెప్పింది. ఇక అందులో మహేష్ అనే ఒక దోస్తు గజ్జు అన్నది. కరెంటు టవర్ ఎక్కిండు. నన్ను ఎవ్వరు పైసలు అడగద్దు అని ఇట్లా బ్లాక్ మెయిల్ చేసిండు. ఇక లాస్ట్కి ఎట్లనో గట్లా కిందికి దింపారు అనుకో. కాదోల్లా 20,000 దోస్తుల పాలు చేస్తే ఏందన్నట్టు. పాపం ఆమె కూడా ఇంటి కోసమే కదా కష్టపడేది, దాచిపెట్టింది. దాన్ని రాగుడుకు తినుడుకు పెట్టి ఇంటామెను గోసపుచ్చుకునేది కదా. వాళ్ళ కండ్లల్ల కారం కొట్ట, వాళ్ళ చేతులకు కురుపులు బుట్ట, వాళ్ళ దౌడలు దగ్గర వడ, వాళ్ళ చెవులల్ల గండు జీమలు చొర్ర, వాళ్ళకు బట్టగుండు రాను, వాళ్ళ చిన్న మీదడు చితికిపోను. లేకుంటే ఏందోల్లా ఓ అమ్మనే మల్లీశ్వరి ఎవరి మీద అమ్మ గింతగనం బీపీ అని అంటారా? కాదోల్లా ముసలోళ్ళు పెద్ద మనుషులు కనబడితే పాపం అనిపిస్తుంది. వాళ్ళకేమన్నా సాయం చేయబుదవుతుంది అంతే కదా. కానీ కొందరు దేర్ దిమాగాళ్ళు అన్నం పున్నం తెలివని ఒక తాతనున్ను ఒక అవ్వను నిలువూత దోపిడీ చేసిర్రు పాపం. అగో పాపం ఈ తాతను చూస్తుంటే నాకు పానం కలుక్కుమంటుందల్లా. అసలు ఎట్లా మోసం చేయబుద్దేందో ఈయనను. అయితే ఈ తాత ఉన్ను ఈయన ఇంటామే కొత్తగూడెం జిల్లా వాళ్ళు ఏదో పని పడి కొత్తగూడెం దిక్కుపోతుర్రు. వైరాల ఆగిర్రోల్లా. ఆన్నే కొందరు కార్లు వచ్చి తాత మిమ్మల్ని కొత్తగూడెం దొలకపోతాం, ఫ్రీగానే తీసుకుపోతాం, పట్టుర్రి, పైసలేం అవసరం లేదు అని అన్నారట. అబ్బా ఈ లోకంలో ఇంకా మంచోళ్ళు మస్తు మంది ఉన్నారు. మంచితనానికి వీళ్ళే మారుపేరు అనుకుంటా ఈ తాతవును అవ్వ కారెక్కిర్రటనోళ్ళ. ఖాతాం ఇక సగం దూరం పోగానే పాపం ఈ ముసలోళ్ళ కాడ ఉన్న బంగారం నగలు పైసలు అన్ని గుంజుకొని కార్లకెళ్ళి అవతలకు నూకి పడేసిర్రు. అన్యాలం పాడుగాను. ఎంత ఘోరముల్లా ఇది. పాపం ముసలోళ్ళని ఎట్లా మోసం చేయబుద్దేంది కావచ్చు వీళ్ళకు. వీళ్ళ పైసలు గుంజుకునేందుకు చేతులు ఎట్లా వచ్చినాయో ఆ దివానగాళ్లకు. అగో పోలీసు వాళ్ళకి చెప్పుకుంటా ఎంత తనలాడుతుండో చూడు. చూసి రానులా దొంగలు ఎట్లా పాడుపడ్డారో. వీళ్ళ దగ్గర ఉన్నాయన్ని గుంజుకొని నడిమిట్లా ఇడిచిపెడితే వీళ్ళు ఏం కావాలో చెప్పుర్రి. అందుకే ముక్కు ముఖం తెలవనోళ్ళు కార్లా తీసుకపోతా లిఫ్ట్ ఇస్తా అంటే నమ్మకుర్రులా. ఇగో గిసంటి దొంగలు మోపారు చుట్టుముట్టు. ఇసంటోళ్ళు చేయబట్టి నిజంగా సాయం చేద్దాం అనుకున్న మంచోళ్ళను కూడా అనుమానించాల్సి వస్తుంది.
కదా కానీ అదేందో నల్ల ఖమ్మం జిల్లాలో జనాలు ఉత్తనే మూసపోతుర్రు. ఇప్పుడు ఈ మల్లీశ్వరి అనే జీవి చెప్పొచ్చేది ఏంటంటే కేటు డూప్లికేటు అనే కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తుంది. ఈ ముచ్చట చూస్తే తాగుబోతుల గుండెలు కలుక్కుమంటాయి, దొంగల దిమాకులు గిర్రుమని తిరుగుతాయి. మరి జల్దిన చూసేయడం ఓ చిత్తమవుతుంది. ఏమంటున్నా పాండ్రి మరి అగో సీసాలు రెడీగా ఉన్నాయి. అవో చూడుర్రోల్లా సీసలు కాలి సీసలు కాదు, సీసల నిండా మందు ఉన్నది. కుప్పలు కుప్పలు పోసిరు పోలీసులు. ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే అయ్యయ్యో సీసలను అప్పప్ప వేసిరు కదా. అవో జేసీబీతోని ఎట్లా తుక్కు తుక్కు చేస్తారో చూడుర్రి. మరి వీటిని గిట్లా తుక్కు తుక్కు చేయకుంటే జనం పానం గోవిందా అవుతుంది. మరి ఏందంటే అసలు మందు దాగుడే పానానికి మంచిది కాదు. అసాంటిది ఈ మందల ఇంకా డూప్లికేట్ మందు తయారు చేసి సప్లై చేస్తారు కొందరు కంతిరోళ్ళు. ఎంత ఘోరం ఇది. అంటే పానాలు తీస్తురు అన్నట్టే కదా. ఒడిశా రాష్ట్రం నుంచి డూప్లికేట్ మందు బాటళ్ళు మన కాడికి సప్లై చేస్తాన్రట. మన హయాత్ నగర్ పోలీసులు ఈ ముఠాను దొరకబట్టిర్రు. ఇగో మందు బాటలు చూడుండ్రి ఎన్ని గనం ఉన్నాయో, 3000 లీటర్లట. ఇవన్నీ డూప్లికేటియే. ఇక వాటిని వేరేటోళ్ళు ఎవ్వరు వాడకుండా గిట్లా మాయం చేసిర్రు. అసలు స్టోరీ ఏందో చెప్పు సారు జరా. ఒరిస్సా కేంద్రంగా కటక్ కేంద్రంగా ప్రైవేట్ డిస్టిలరీ పెట్టి అక్కడ ఈ లిక్కర్ను ఈ 3 లిక్కర్ ఆఫీసర్ ఛాయిస్, ఐబీ, ఓసీ ఈ 3 లిక్కర్ బ్రాండ్లను తయారు చేయడం జరుగుతుంది. మేము అక్కడ ఒరిస్సా పోవడం జరిగింది. అక్కడ కూడా డిస్టిలరీని డిస్ట్రాయ్ చేయడం, అందులో భాగంగానే సీజ్ చేసిన ఇది 338 కాటన్ల లిక్కరు, సుమారుగా 3000 లీటర్లు మద్యం. ఇది ఈరోజు ఇక్కడ వీటిని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరుగుతుంది. హాగనట అన్నట్టు డూప్లికేట్ ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్పాలి మీకు. ఇగో ఇటు చూడుర్రి, పైసల నోట్లు కనబడుతున్నాయా? అన్ని 500 నోట్లే. ఇవి ఒరిజినల్ అనుకోగల్లా. కాదు కాదు, ఇవి కూడా డూప్లికేటే. వరంగల్ జిల్లా పిల్లగాడు హైదరాబాద్లో ఉండుకుంటా ఇగో గీ డూప్లికేట్ నోట్లను ముద్ర కొడుతుండట. ఇంకో సోపతిగాన్ని దొరకబట్టుకొని బయట చైలామని చేస్తాండ్రు. దగ్గర 5 లక్షల రూపాయల డూప్లికేట్ నోట్లు తయారు చేసుకున్నారు. మార్కెట్ల చలామణి ఎత్తుంటే పోలీసులకు దొరికిర్రు. సుషిరా ఎటు చూడు కేటు డూప్లికేట్ కాలే. ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టు అయ్యాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.